నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత అర్థం చేసుకున్న దాన్ని ఎలా మనం పాటించాలి, సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నాము. అసలు ఎందుకు ఈ భగవద్గీతలు ఇవన్నీ మనం చదవడం? అల్టిమేట్ ఏంటి? మనం ఒక రకమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉండడానికి. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ప్లెజర్ అంటే ఇంద్రియాల వల్ల వస్తుంది, జస్ట్ టెంపరరీ. తర్వాత సంతోషం వచ్చి మనసుకు వస్తుంది, ఆ పని పూర్తయిన తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటి, ఈ బ్రహ్మానందం అంటే ఏంటి? ఒక వస్తువుతో కానీ మనిషితో కానీ సంబంధం లేకుండా మనతో మనం ఉండేది. అంటే ఏంటి? అశాంతి కాదు, శాంతి కాదు, ఈ రెండింటిని దాటినటువంటిది ప్రశాంతి అన్నాడు. ప్రశాంతి అంటే ఏ స్థితి లేదు, ఇటు నాకు అశాంతిగానూ లేను, నేను శాంతిగానూ లేను, ఈ రెండు కాని స్థితిలో నేను ఉండడం అనమాట. అప్పుడు ఉండడం అంటే ఏంటి? అప్పుడు ఉండేవాడు ఎవడన్నా ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అంటాడు. ఇక్కడ అలా చెప్పడానికి ఎవరు ఎక్స్ప్రెస్ చేయడానికి ఎవరు ఉండనటువంటి స్థితి అనమాట. అందుకని ఏం చెప్తున్నాడు? హ్యాపీనెస్ అంటే ఆ హ్యాపీనెస్ అన్నా, ఆనందం అన్నా, ప్లెజర్ అయినా జస్ట్ మన ఇక్కడే అంటే ప్రస్తుతమే వస్తుందన్నమాట. కాకపోతే మనమేమనుకుంటాము, ఎక్కడికన్నా పోతే హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటాము, లేదంటే ఏదైనా చేస్తే హ్యాపీనెస్ వస్తుందంటాం, లేదంటే ఏదైనా ఇల్లు కొంటే హ్యాపీనెస్ అనుకుంటాం, లేదంటే కారు కొంటే హ్యాపీనెస్ అనుకుంటాం. ఈ అనుకోవటం వల్ల ఏంటి? వీఆర్ సీకింగ్ హ్యాపీనెస్. అంటే నాకు హ్యాపీనెస్ కావాలి 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 అనుకుంటున్నాము. అంటే ఏంటి దాని అర్థం? ప్రస్తుతం ఉన్నటువంటి హ్యాపీనెస్ను పోస్ట్పోన్ చేసేస్తున్నాం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపేం చేస్తావు? ఈ బ్లాక్ కారు కొన్నాము, రెడ్ కారు కొంటే బాగుండేది, ఈ బ్రాండ్ బదులు ఆ బ్రాండ్ కొన్నాం, ఇలా వస్తుంటుంది. అంటే ఏంటి? ఈ హ్యాపీగా నేను ఉండడం అనేటువంటి విషయం నాకు ప్రస్తుతంలో కనుక తెలియకపోతే నేను హ్యాపీనెస్ కోసం ఎత్తుక్కుంటూనే ఉంటా. మన అందరి జీవితాలు ఇంతే. అంటే ఏంటి? మనం ప్రస్తుతం ఉన్నటువంటి హ్యాపీనెస్ని మర్చిపోయి నాకు హ్యాపీనెస్ కావాలి అని మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. దాన్ని వీఆర్ సీకింగ్ హ్యాపీనెస్ అంటాము. అది ఎప్పటికీ వచ్చే క్వశ్చనే లేదు. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి? ఇప్పుడు నువ్వు హ్యాపీనెస్ కోసం సీకింగ్ లేదయ్యా, నువ్వు ప్రస్తుతమే హ్యాపీనెస్లో ఉండడం అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పింది. ఎందుకు అసలు మనకి హ్యాపీనెస్ లేకుండా ఉండడానికి కారణం ఏంటి? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాది నీది అనేటువంటి అహంకారం, మమకారం, మన ఐడెంటిటీయే మనకి బంధం, అంతకంటే ఇంకేమీ లేదు. ఈ ఐడెంటిటీ కనుక తీసేస్తే లోపల ఉండేదంతా బ్రహ్మానందమే. అంటే మరి ఐడెంటిటీ ఎక్కడ? ఐడెంటిటీ అనేది లిమిటెడ్ ఏరియా. ఏంటి లిమిటెడ్ ఏరియా? నేను శరీరం, నేను ప్రాణం, నేను మనస్సు, నా కోరికలు అనేటువంటి లిమిటెడ్గా ఉన్నదే ఐడెంటిటీ. దాటిన తర్వాత సమిష్టి కిందకు వస్తుంది. సమిష్టి అంటే ఏంటి? వ్యష్టి, సమిష్టి. నేను అని కనుక వ్యక్తిత్వం అనుకుంటే వ్యష్టి. ఇది దాటింది కనుక ఉంది అనుకుంటే వ్యాపించినటువంటి బ్రహ్మం అనండి, బ్రాహ్మణ్ అనండి, పరమాత్మ అనండి, భగవతత్వం అనండి, అవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శరీరం నుంచి ఆ భగవతత్వం, ఆ బ్రహ్మానందటువంటి స్థితికి వెళ్ళడం గురించే మనకి భగవద్గీత చెప్పింది. దానికి ఆయన ఏం చెప్తున్నాడు? శరీరం ద్వారా చేయాల్సింది కర్మ. ఈ కర్మను ఎలా చేయమన్నాడు? ఏమి ఆశించకుండా ప్రస్తుతంలో చేస్తున్న ప్రతి పనిలో ఆనందం అనుభవిస్తావు. ఆనందం ఎప్పుడు అనుభవిస్తావు? నేను భగవతత్వమే అనుకున్నప్పుడు, దాంట్లో లాభ నష్టాలు పెంచినప్పుడు, నిష్కామంగా చేరుతున్నప్పుడు, నువ్వు ప్రస్తుతం ఏ పని చేస్తున్నా అందులో నీకు హ్యాపీనెస్సే వస్తుంది. ఎందుకంటే నువ్వు హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేయటం లేదు కదా. అలా ఎప్పుడైతే నువ్వు చేసుకుంటూ పోతావో దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? నీ మనసు నిశ్చలం అయిపోతుంది. అంటే కర్మ వల్ల ఏమవుతుంది? మనసు ప్రశాంతం అవుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి వస్తావు? నెక్స్ట్ ఏంటి? భక్తి వచ్చేటప్పటికి ఏంటి? ఒకే విషయం మీద మనం మనసు నిలబెట్టగలగడం. నార్మల్గా మన మనసు అలా నిలబడదు. కాసేపు ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తూనే ఉంటాము, ఎక్కడో ఆలోచిస్తుంటాం, ఎక్కడికో వచ్చేస్తుంటాం. అది చేస్తే బాగుంటుంది అనుకుంటాం, ఇలా ఉండకపోతే బాగుంటుంది అనుకుంటాం. అంటే ఎంతసేపటికి ఏంటంటే ఆ మనసుకి నిశ్చలంగా ఒక దాని మీద నిలబడదు. భక్తి అంటే ఏంటి? అనన్య భక్తి ఎప్పుడైతే పెడతావో సింగిల్ పాయింటెడ్నెస్ వస్తుంది. అంటే ఏంటి? ఒకే దాని మీద మనసు పెట్టడం అనేది అలవాటు చేసుకుంటాం. ఇప్పుడు అన్నిటికీ మూలమైనది మళ్ళీ ఇక్కడ పరికరం శరీరం అన్న ఏమైనా చేస్తుందో లేదు, మన మనసు మీదనే. ఎప్పుడైతే ఒకే విషయం మీదకి వస్తుందో మనసు, అప్పుడు ఒక విషయం, ఇప్పుడు నువ్వు ఏ పని చేయాలంటే ఆ పనిలో ఫోకస్ పెట్టగలిగినటువంటి స్థితి వస్తుంది. ఎప్పుడు నీకు భక్తి భావంలో ఒకే విషయం పెట్టగలిగినప్పుడు మాత్రమే ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఉంటావు. అప్పుడు హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు మనం హ్యాపీనెస్ అనేది అడుక్కోకూడదు, మనం హ్యాపీనెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. తర్వాత యోగం అన్నాడు. యోగం అంటే ఏంటి? చిత్తవృత్తి నిరోధ యోగం అన్నాడు. ఏమేంటి చిత్తవృత్తులు ఉన్నాయి? నిద్ర ఒక వృత్తి, ఆలోచనే. ఆ తర్వాత మళ్ళీ కళలు వృత్తే. ఆ తర్వాత నిద్ర లేచాము, జాగ్రత్త అవస్థ కళే. అంటే ఈ 3 కళల్లో కూడా
ఇప్పుడు నువ్వు రాత్రిని పడుకున్నాం కదా, ఎవరు నీకు తెల్లవారిన తర్వాత మనం అడుగుతాం, నీకు బాగా నిద్ర పట్టిందా అంటాం. బాగా పట్టింది, మధ్యలో నాకు కళలు కూడా వచ్చాయి అంటాం. మరి ఆ నిద్రపోతున్నప్పుడు నువ్వు లేవుగా, అంటే నీ మనసు లేదు కదా, నీకు ఎలా తెలిసింది ఆ విషయం? అంటే ఏంటి, తెలుసుకుంటున్నటువంటి వాడు లేనిటువంటి పరిస్థితుల్లో మనం జాగృతావస్థలో కూడా ఉంటే, ఇప్పుడు నిద్రలో మనకి ఎవరు తెలియలే, కళలో ఎవరు తెలియలే, లేచిన తర్వాత మామూలుగా ఉన్నాం. అంటే నిద్ర లేచిన తర్వాత కూడా ఎవరైతే ఎక్స్పీరియన్సర్ కళలో ఉండి, అంటే కళలో ఉండి లేకుండా ఉన్నాడో, అలాంటి ఎక్స్పీరియన్సర్ స్టేట్ మన దగ్గర కూడా ఉంటే కళలోలాగా నిద్రలోలాగా లైఫ్ ఈజ్ వండర్ఫుల్. ఇవన్నీ ఏంటి, చిత్తవృత్తుల్ని నిరోధం చేసుకోమన్నాడు. ఏంటి చిత్తవృత్తులు? ఇప్పుడు జ్ఞాపకాలు చిత్తవృత్తులు అన్నాడు, నిద్రావృత్తి అని అన్నాడు. అల్టిమేట్ ఏంటి, అన్నీ ఆలోచనలే. ఇప్పుడు నేను కర్మ చేస్తున్నాను, మంచిగా నిష్కామ కర్మంగా చేస్తున్నాను, ఏమి ఆశించటం లేదు, ఏంటి ఆలోచన. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, భక్తి అనేటువంటి భావం, అంటే కదా భావమేగా భక్తి అంటే, అది ఆలోచనే. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, యోగానికి వచ్చేసేటప్పటికే ఇవన్నీ చిత్తవృత్తులన్నిటిని నిరోధించి, చిత్తవృత్తులు అంటే ఇంద్రియాలకు వచ్చినటువంటి కోరికలన్నీ నిరోధించి ఒకే దాని మీద మనసు పెట్టడం, ఇది కూడా ఆలోచన, దీన్ని యోగం అన్నారు. మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, ఇప్పుడు మనకి ఏమేమి చెప్తున్నాడు, మన దగ్గర ఏమున్నాయి, ఇప్పుడు ఏమన్నా ఇందాక మాట్లాడేటప్పుడు మనం హ్యాపీగా ఉండడం అనేది మన గోల్. హ్యాపీనెస్ అంటే సరే మనసుకు వస్తుందనో హ్యాపీనెస్ తీసేద్దాం, ఆనందంగా ఉంటాం మన గోలు. ఎలా ఉంటాం ఆనందం? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏంటి, నా దగ్గర శరీరం ఉంది, నా దగ్గర మాట ఉంది, లోపల నా దగ్గర మనస్సు ఉంది, తర్వాత ఈ తుర్యాస్థితి పరమాత్మతత్వం ఎక్కడో ఉంది, ఇవన్నీ భాష తీసి పక్కన పెట్టేస్తే మన సాధారణ భాషలో మాట్లాడుకుంటే, నా దగ్గర శరీరం ఉంది కదా, నా దగ్గర శరీరానితో పాటు ఏముంది, నా దగ్గర మనసు ఉంది కదా, మనసులో నుంచి వచ్చేట్టు నా దగ్గర మాట ఉన్నది. అందుకని మనం ఎప్పుడు ఎక్కడ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ పని చేస్తున్నా మన ద్వారా హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ కావాలి. తర్వాత మనం ఏం మాట్లాడుతున్నా మన దగ్గర హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ కావాలి, ఏం ఆలోచన చేస్తున్నా హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ కావాలి. ఎప్పుడు నీకు హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ అవుతుంది, ఎప్పుడైతే నువ్వు మంచిగా ఆలోచిస్తావో ఆటోమేటిక్గా మంచిగా మాట్లాడతావు, ఎప్పుడైతే మంచి మాట్లాడతావో ఆటోమేటిక్గా నీ శరీరం ద్వారా మంచిగా జరుగుతుంది. ఇక్కడ మంచి అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, స్వార్థం లేకుండా ఉన్నటువంటి మన యొక్క మానసిక స్థితే మంచి. ఆ స్థితే భగవతత్వం, అంతే కదా. ఇప్పుడు శరీరం పడిపోతుంది, పంచభూతాలతో తయారైనటువంటి శరీరం పడిపోతే పంచభూతాల్లో కలిసిపోతుంది. మరి శరీరం ఏముంటే ఉంది, శరీరం ప్రాణం ఉంది, మనసు ఉంది, ఆ రెండు ఎక్కడికి వెళ్ళిపోతాయి, అవి వెళ్ళి కాన్షియస్నెస్లో కలిసిపోతాయి. కాన్షియస్నెస్ అంటే ఏంది, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రశాంతత, బ్రహ్మానందం, చైతన్యం. అంటే అల్టిమేట్గా మనం ఎవరు, ఆ బ్రహ్మానంద చైతన్య స్థితి వాళ్ళమే మనం. అదే భగవద్గీత చెప్తుంది. దీనికి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మనం 1 నుంచి 6 వరకు కర్మ వాటి గురించి మాట్లాడుకున్నాం, 7 నుంచి 12 వరకు భక్తి గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. ఏంటి జ్ఞానంలో ఏం చెప్పాడు, ఇక్కడ నీ దగ్గర 2 ఉన్నాయా, ఒకటి క్షేత్రం ఉంది, నా శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం గురించి తెలుసుకునేటువంటి భగవతత్వం నా దగ్గరే ఉంది. ఇప్పుడు మనం ఈ క్షేత్రాన్ని, ఇప్పుడు మనం పొలాన్ని ఎట్లా చేస్తాము, ఏ విత్తనం పెడితే నీకు ఆ పంట పండుతుంది, అంతే కదా. మిరపకాయ విత్తనం పెట్టి యాపిల్ పండు పట్టమంటే పండుతుందా, టమాటా విత్తనం పెట్టి దోసకాయ పండమంటే పండుతుందా, పండదు. నువ్వు ఏ విత్తనం పెడితే నీకు భూమిలో ఆ విత్తనం వస్తుంది. మరి ఇప్పుడు దాన్ని మనం ఎందుకు క్షేత్రం అన్నాడు, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి విత్తనాలు ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి విత్తనాలు మన చిత్తవృత్తులు. చిత్తవృత్తులు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు. ఇప్పుడు నేను మంచి ఆలోచన పెడితే, మంచి మాట్లాడితే మంచి జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, చాలామంది అంటుంటారు వాడి కర్మ, వాడి గీత, వాడి రాత అంటుంటారు. నిజం చెప్పాలంటే భగవద్గీతలో ఎక్కడా గీత ఏమిటి, గీత రాత అనేటువంటి పదాలు ఏమి వాడాల. వాళ్ళు ఏం వాడారు, మంచి ఆలోచన చెయ్యి. మంచి ఆలోచన ఎప్పుడు చేస్తావు, కర్మ, యోగం, భక్తి అన్నీ కూడా ఒకే విషయానికి వచ్చినప్పుడు వచ్చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనకేం చెప్తున్నాడు, ఈ క్షేత్రజ్ఞ యోగంలో ఈ క్షేత్రం అనేది 24 లక్షణాలతో తయారైంది. అందుకని 24 లక్షణాలు కూడా ఎలా చేయాలి, ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని పంచభూతాలు దాటించినటువంటి స్థితికి నువ్వు తీసుకెళ్ళాలి. ఎట్లా పంచభూతాలు దాటించిన స్థితికి తీసుకెళ్ళడం, ఇప్పుడు ఏం చెప్పాడు, నిరాకారమైనటువంటి తత్వంలో నుంచి ప్రకృతి వ్యక్తమైంది అన్నాడు. ప్రకృతి అంటే ఏంటి, పంచభూతాలు అన్నాడు. ఏంటి పంచభూతాలు, ఫస్ట్ వచ్చింది ఆకాశం, ఆకాశం తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత నీళ్ల తర్వాత భూమి, ఈ 5 పంచభూతాలు. వీటితో పాటు ఇంకేమొచ్చాయి, అష్ట ప్రకృతులు అన్నాడు. పంచభూతాలతో పాటు ఇంకా అదనంగా 3 ప్రకృతులు వచ్చాయన్నాడు. వాటిని కాసేపు మూల ప్రకృతి అన్నాడు, కాసేపు మనసు, బుద్ధి, అహంకారం అన్నాడు. అంటే ఏంటి, మనసు, బుద్ధి, అహంకారం మొత్తం టోటల్గా
8 అష్టప్రకృతుల్లో నుంచి మనం వ్యక్తం చేయబడ్డాం. దాంతోపాటు ఇంకా మన దగ్గర ఏముంది, మన దగ్గర ఒక జీవ చైతన్యం కూడా ఉంది. జీవ చైతన్యం అంటే మన దగ్గర ఉన్నటువంటి కాన్షియస్నెస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా క్షేత్రజ్ఞత అని. మన దగ్గర ఉన్నది జ్ఞానమే, పరమాత్మ తత్వంలో ఉన్నది జ్ఞానమే. మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం లిమిటెడ్గా ఉన్నప్పుడు అది మనసు అయిపోయింది, దాటితే జ్ఞానం అయింది, ఇంకా దాటితే బ్రహ్మానందమైంది. ఇప్పుడు అల్టిమేట్ ఏంటి, అంతా భగవతత్వమే, అంతకంటే ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి, అట్లా వ్యక్తమైనటువంటి ఈ శరీరాన్ని క్షేత్రం అన్నాడు. ఇప్పుడు ఈ క్షేత్రాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోమంటాడు, మంచిగా 24 మంచి లక్షణాలు తయారు చేసుకోమని నిన్న మనకి చెప్పాడు. ఆ 24 జ్ఞానమైన లక్షణాలు మనకు వస్తే మనకి అజ్ఞానం పోతుంది అని చెప్పాడు. నిన్న చదువుకున్నది అదే కదా. మనం ఎక్కడి నుంచి 7 నుంచి 11 వరకు మన జ్ఞాన లక్షణాలు 24 చెప్పాడు. 24 తత్వాలతో తయారైనటువంటి మన శరీరానికి 20 తత్వాలు చెప్పాడు. ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారం కూడా వాటిలో యాడ్ చేసుకోవచ్చు. ఏం చెప్పాడు, నేను అనేటువంటి విషయంగా గొప్పగా పోవాకు, తర్వాత డంబాలు పలకవాకు, ఇంద్రియాలను నిన్ను ఆడించేట్టుగా చూసుకోవాకు, ఇంద్రియాలను నువ్వు ఆడించు, నీ మనసును నువ్వు ఆడించు. నీ దగ్గర భౌతికంగా ఉన్న ప్రతిదీ కూడా పరమాత్మతత్వం ఇచ్చినటువంటి ప్రాసెస్ కాబట్టి వాటిలో అది లేదు ఇది లేదు ఎక్కువ టూ మచ్ ఎమోషన్స్ పోవాకు. తర్వాత ఏం చేస్తే శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించింది ఏంటి, ఇంద్రియాలని వాటిని నువ్వు కంట్రోల్ పెట్టుకో. తర్వాత భక్తికి సంబంధించింది ఏంటి, అనన్యమైనటువంటి భక్తిని ఒకటే పెట్టుకో. ఎప్పుడైతే ఈ మంచి లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయో నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది అని నిన్న చెప్పటం జరిగింది, నిన్న మనం చదువుకున్న దాంట్లో. ఇప్పుడు ఇంకా ఏంటి, ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇదంతా ఎక్కడ, ఈ మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు, ఈ ఆలోచనలు ఇవన్నీ ఎక్కడ, మన మనసులోనే. కర్మయోగం చేసింది మనసే, తర్వాత భక్తి యోగము మనసే. నిజం చెప్పాలంటే మళ్ళీ యోగము మనసే, అంతే కదా. యోగంలో చిత్తవృత్తి నిరోధాలన్నీ కూడా ఎక్కడ, మనసులోనే కదా. ఇప్పుడు జ్ఞానయోగం కూడా ఎక్కడ, ఇది మనసే. కాకపోతే ఏంది, ఈ భౌతికమైనటువంటి విషయాల్లో నుంచి కనుక మనం పట్టించుకోని స్థితి కనుక తయారయ్యామంటే, మళ్ళీ పట్టించుకోని స్థితి కంటే మరి పని చేయొద్దని కాదు. అంటే ఇంకా ఇప్పుడు నిన్న చెప్పిన లక్షణాల్లోనే చెప్పాడు, ఏ పని చేసినా భక్తిగా భగవతత్వ భావం జరుగుతున్నటువంటి పనిలో కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే నీ దగ్గర ఉన్నటువంటి చీకటి మొదలుపోయి నీకు ఇంకా బుద్ధి వికాసం జరిగి సత్యం ఏంటి అసత్యం ఏది తెలుసుకుంటావు. ఆటోమేటిక్గా నీ ప్రారంభ కర్మలు అవన్నీ ఎగిరిపోతాయి అన్నాడు. ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనది క్షేత్రం. ఇప్పుడు ఈ క్షేత్రంలో ఏం చేస్తాం, మనము ఒక మంచి ఆలోచన పెడతాం. ఏం మంచి ఆలోచన, అన్నీ మంచి ఆలోచనలే. కాకపోతే అత్యుత్తమైన ఆలోచన ఏంది, భగవతత్వం ఉన్నది అనేటువంటిది విషయం మనకి ఎక్కడో మనసుకి తెలుస్తూనే ఉంది, అంతే కదా. దేవుడు లేడు అని అనేవాళ్ళు ఎవరు ఉండరు, అందుకని ఏదో రకంగా అందరూ దండం పెడతారు. అలాంటిది ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన మన దగ్గర ఉన్నది. ఆ ఆలోచన తీసుకొచ్చి మనం పెట్టాము. పెట్టిన తర్వాత ఏం చేస్తాము, పొలంలో విత్తనం పెట్టేసేసి దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది, మొలక పైకి రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, చిన్నగా దాన్ని ఏం చేస్తాము, లేదా మన దగ్గర ఉన్న విత్తనానికి దాని గురించి ఆలోచన చేస్తూ ఉండడము, లేదంటే పూజ చేయడము, లేదంటే రామకోటి రాసుకోవడము, లేదంటే ఏదైనా పుస్తకం వినడము, ఎవరితోనన్నా ఏదైనా మాట్లాడుతున్న దీనికి సంబంధించిన విషయాలే మాట్లాడడంగా అలవాటు చేసుకుంటాం. దీన్ని హ్యాబిట్ అన్నారు. అంటే ఏంటి, దీన్ని యాక్షన్ లాగా చేస్తూ ఉంటాం, అంతే కదా. ఊరికి నా ఆలోచన ఇచ్చేస్తే ఎట్లా ఉంది, ఇవాళ నాకు మిరపకాయ బజ్జీలు తినాలని ఆలోచన వచ్చింది, ఊరికి నా మిరపకాయ బజ్జీలు వస్తాయి రాదు కదా. లోపలికి వెళ్ళాలి, శనగపిండి తీయాలి, వాము తీయాలి, ఆయిల్ కాచాలి, ఇందులో అది పెట్టాలి, వెయ్యాలి, వేడివేడిగా తినాలి, అంతే కదా. అంటే అర్థం ఏంటి, ఒకటి ఆలోచనతో సరిపోదు. భగవంతుడు ఉన్నాళ్లే, ఆయన మా వాళ్ళు అందరూ అంటుంటారు, అంతా ఆయన ప్రకారం నడుస్తుంటాం, ఆయన ఇచ్చా అంటాం, అన్నీ అబద్ధాలే మాట్లాడతారు. ఆయన ఇచ్చేది పెట్టింది తినరోకుండా తినరు, మళ్ళీ నీకు కావాల్సిందే నువ్వు తినాలి. అప్పుడు భగవంతుడు ఇచ్చి ఎక్కడ నిలబడుతుంది. నీకు అనారోగ్యం వస్తే ఏదైనా ఒక మాత్ర వేసుకుంటావు, కానీ మళ్ళీ ఆహారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మంచిదమ్మా ఆరోగ్యం అంటే ఎవడైనా తింటారా, 199 మంది తినరు. మళ్ళీ కానీ మాటలు చూస్తే మాత్రం ఎట్లుంటుంది, అంతా ఇచ్చా, ఆయన దాటని గీత దాటుతామా, అంతా మన కర్మ, మన ప్రారంభం అంటాడు. ఈ భగవద్గీతలో ఈ సోది ఎక్కడ చెప్పలా. అంతా నువ్వే, భగవంతుడు అనేవాడు సపరేట్ లేడు. నీ మనసు లేకపోతే నువ్వే భగవతత్వం. నీ మనసు చిట్టిదయ్యి ఎస్టిగా నాదని తగిలించుకొని కూర్చుంది, దాన్ని దాటి సమిష్టిగా వెళ్ళు. అప్పుడు నిరాకారంగా నువ్వు వెళితే నువ్వే భగవతత్వం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకేంటి, మంచి విత్తనం పెట్టిన తర్వాత దాన్ని మనం పనిగా మార్చుకున్నాం, అంతే కదా. ఏదో ఒక పని 24 గంటలు ఒకే ధ్యానం చేసుకుంటూ కూర్చోగా కాసేపు వింటాము, కాసేపు ఎవరికైనా ఏదైనా చెప్పుకుంటాము, కాసేపు రాసుకుంటాము, ఇలా చేస్తాం. ఇదేమైపోతుంది మనకి, ఈ పని అనేది ఎలా అయిపోతుంది, ఈ ఆలోచన పరమాత్మతత్వమే నా దగ్గర ఉంది అనేటువంటి ఆలోచన, నేనే తేజస్సు అనేటువంటి ఆలోచన, లేదా అంత పరమాత్మతత్వం ఉందనే ఆలోచన, వాటెవర్ ఇట్ మేబీ, అది నేను చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ చెయ్యటం అనేది నాకు ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది, అంతే కదా. నా మనసుకు నేను ఏది అంటిస్తే అదే అంటుకుంటుంది. ఎందుకు,
మనసుకి పరమాత్మ తత్వానికి తేడా లేదు, రెండు ఒకటే. మనసు ఉంటే శరీరం, మనసు దాటితే ఆ కాన్షియస్నెస్. ఇప్పుడు ఇది దేన్ని పట్టించడం అలవాటు చేసాం? ఇది లేనిదే నేను ఉండలేనమ్మా, ఇది తినాలి, లేనిదే ఉండలేను, ఇది నా బంధువులు, ఇది నాది, ఇది నాది 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 అనేటువంటిది అంతా ఒక పెద్ద పెద్ద పుస్తకం చదివితే అరగంట చెప్పం, 10 నిమిషాలు అర్థం అంటే మర్చిపోతారు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు దగ్గర జరిగిన విషయాలు, వాళ్ళకైన పరిచయాలు, వాళ్ళ ఇంటి వెనక వాళ్ళకున్నటువంటి రిలేషన్స్, ఇవన్నీ తీవ్రంగా గుర్తుంటాయి ఎవరికైనా సరే, ముఖ్యంగా పెద్దవాళ్ళకి. అవన్నీ వదలాలమ్మా, అవి వదలందే ఇది పట్టదు. అది వదలకుండా ఇది పట్టే క్వశ్చనే లేదు. మరి ఇది పట్టాలంటే ఇది పట్టించుకొని ఇది గట్టిగా పట్టించుకున్నామంటే అది ఆటోమేటిక్గా వదిలిపోతుంది. అలా అలవాటు చేయాలి. అలవాటు చేసిన తర్వాత అప్పుడు అది మనకి ఏమైపోతుంది, సెకండ్ నేచర్ అయిపోతుంది. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఏదైనా వినకుండా ఉండలేము. ఏ ఊరు పోయినా ఇప్పుడు మనకి ఏ సిస్టమ్ అయితే అలవాటైతే అదే పని చేస్తుంటాం. అంతే కదా, కాఫీ తాగాలి, అమెరికా పోయినా కాఫీ తాగుతాము, ఆస్ట్రేలియా పోయినా కాఫీ తాగుతాం, పల్లెటూరు పోయినా కాఫీ తాగుతాం. లేదంటే ఇక్కడ కాఫీ దొరకదంటే కాఫీ పొట్లం కట్టుకొని తీసుకొని వెళ్తాం. ఇలా అలవాటు చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ భగవతత్వానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇదే అనేటువంటి విషయంగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఆలోచన పెట్టావు, అలవాటుగా చేస్తున్నావు. ఈ అలవాటు ఆలోచన పెట్టావు, చేస్తూ ఉన్నావు. ఈ చేస్తూ ఉన్నది నీ హ్యాబిట్ అయిపోయింది. ఎప్పుడైతే నీకు వచ్చినటువంటి ఈ హ్యాబిటే దాన్నే క్యారెక్టర్ అన్నారు, అంటే పర్సనాలిటీ. చాలామంది అంటున్నారు పర్సనాలిటీ అంటే ఇప్పుడు తల్లిదండ్రులతో వచ్చింది జీన్స్ అంటారు. ఏమీ కాదు, మన పర్సనాలిటీని మనం కష్టపడి మనం అలవాటు చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ తయారు చేసుకోవాలి. కాకపోతే అందరికీ అన్నీ తెలుసు, కానీ దాన్ని ఆచరణకి తీసుకురాలేరు. తీసుకొచ్చిన దాన్ని అలవాటుగా మార్చుకోలేరు. అలవాటుగా మారిపోయిన తర్వాత అది మన సెకండ్ నేచర్ అయిపోతుంది. అది మన క్యారెక్టర్. ఈ క్యారెక్టరే మన డెస్టినీ. అంటే విధి ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. తప్పి జారిపోయిందో, పొరపాటైందో, ఏదో షుగరో బీపీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? తినకూడనికి స్వీట్ తినటం ఎక్కువైందో, లేకపోతే శరీరానికి పంచదార పడకపోవడం అయిపోయింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాటిని వదలడం అలవాటు చేసుకోవాలి. కానీ వదలరే, ఎందుకు? ఎప్పటి నుంచో అలవాటు అయి ఉన్నాయి కదా. కాకపోతే ఏదోలేనా నా కర్మ, నా గీత, నా రాత అంటారు. గీత లేదు, కర్మ లేదు, రాత లేదు. నువ్వు మారాలంటే మారచ్చు. అలాంటి మంచి గుణాలు అలవాటు చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే భౌతికమైనటువంటి విషయాలన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వడం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా నిరాకారమైనటువంటి భగవతత్వంతో ఉంటావు. ఆ నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని ప్రశాంతి అన్నారంటే అప్పుడు నీకు భౌతికంగా ఏం కోరుకోవటం లేదు. అది వస్తే శాంతి వస్తుంది అనుకున్నావు, ఏం కోరుకోవటం లేదు, ఇక అశాంతి లేదు, ప్రశాంతి లేదు, ఉండేది ప్రశాంతి. ఎప్పుడైతే ప్రశాంతి స్థితిలో ఉంటావో అదే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందాన్ని ప్యూర్ కాన్షియస్నెస్ అన్నాడు. ఎందుకు ప్యూర్ కాన్షియస్నెస్ అన్నాడు? ఆ చైతన్యానికి, ఆ భగవతత్వానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, కదలిక లేదు, ఏమీ లేదు. ఒక కరెంటు లాంటి ఒక శక్తి. బల్బులు పెడితే బల్బు వెలుగుతుంది, లేదంటే బల్బు పోతుంది. సపోజ్ ఇప్పుడు నా బల్బు పెట్టారు, నా బల్బు మాడిపోయింది. నా బల్బు కనుక నా మనసు నా శరీరం చుట్టే చుట్టుకుంటే మళ్ళీ ఏమవుతుందో నాకు తెలియదు. నా మనసుకి ఎలాంటి ఆలోచనలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేని స్థితి అనుకో. ఈ మనసు ప్రాణం వెళ్ళేసి కాన్షియస్నెస్లో కలిసిపోతాయి. ఈ శరీరం వెళ్ళి అవతల పడిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఈ మనసుని సమస్థితికి తీసుకొని రావడమే సమత్వం. తీసుకొని రావడం గురించే మనకి భగవద్గీత చెప్పింది. ఎప్పుడైతే సమత్వ స్థితికి తీసుకొని వస్తావో నువ్వు ఎక్కడికో పోయి ఏదో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అది నీ దగ్గరే ఉంది. లైట్ వేసావు, ఈ చీకటి పోయి వెలుగు వచ్చేస్తుంది, నువ్వే తేజస్సుడివి అని భగవద్గీత నేను చెప్పాడు. ఇదంతా కూడా మన తత్వం. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? తత్వమసి అన్నాడు. తత్ అంటే ఏంటి? భగవతత్వం. తత్వం అంటే ఎవరిది? మన క్షేత్రం యొక్క తత్వం. తత్ అంటే అగ్నుడి గురించి తత్ అంటాడు. మసి అంటే ఈ రెండు ఒకటేననేటువంటి విషయం మనకు అవగాహనకి రావడం. మనకు అవగాహనకి రావాలంటే శరీరాన్ని ఉపయోగించుకొని మనసు శాంతి తెచ్చుకోవాలి. ఆ తర్వాత మనసును ఉపయోగించాలి, అదో కోరికలన్నీ తీసిపడేసి ఆలోచనలన్నీ తీసేయాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఒకే విషయం మీద మనసు నిలబెట్టగలగాలి. ఎప్పుడైతే పెట్టగలుగుతావో అప్పుడు నువ్వు ఏది చూసినా ఏది విన్నా వెంటనే అర్థమైపోవడమే కాక అది నీకు అనుభవంలోకి రావడం కూడా మొదలవుతుంది. ఇవన్నీ మాటలే, ఉట్టి మాటల వల్ల ఏం ఉపయోగం లేదు. దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అంటే దేనికి నేను ఇబ్బంది పడుతున్నాను, ఎందుకు నాకేమన్నా స్వార్థం ఉందా, నేనేమన్నా నెగటివ్గా ఆలోచిస్తున్నానా, ఇదంతా సహజమే అని ఎవరి మీద వాళ్ళు పనిచేసుకోవాలి. ఎవరి మీద వాళ్ళు పనిచేసుకోవడం అంటే ఎవరి మనసు మీద వాళ్ళు పనిచేసుకోవాలి. నిన్న ఎంతవరకు చదువుకున్నాము? ఈ జ్ఞాన లక్షణాలు 11 వరకు చదువుకున్నాము నిన్న. ఇప్పుడు 12ది చదువుతాం. చాలా అంటే లేట్ అయిపోతున్నట్టుంది. అనాది అయినటువంటి పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అనాది అంటే ఏంటి? ఆది అంతము లేనటువంటి వాడిది భగవతత్వం. దాన్ని మన మనసుతోటో బుద్ధితోటో ఇలా ఉంది అని మనం చెప్పలేము. ఎందుకు? దానికి నామం లేదు, రూపం లేదు.
ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం ఇంత ఉందని మనం ఏమైనా చెప్పగలుగుతామా? ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమైంది అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. ఆది అనాది కానివాడు. కానీ ఏంటి, ఆకాశం మనకు ఉన్నట్టుగా మనకు కనపడుతోంది, అంతే కదా. ఉన్నట్టుగా అక్కడే పోయి చూస్తే లేకపోవచ్చు, కానీ ఆకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, మనకి ఆ ఒక్క పరబ్రహ్మాన్ని ఒక్కడే మనకు తెలుసుకోవాల్సిన విషయం, అంతే కదా. అదే తెలియదు. ఇప్పుడు భౌతికంగా సంబంధించినవి ఏముంది, అన్నీ తెలుస్తాయి. పుట్టారు, ఏదో చదువుకుంటారు, ఇది వీడు మంచి తెలివాడు అనడమా, వీడు సంపాదిస్తున్నాడు అంటాడు, లేదా వీడు మోసం చేస్తున్నాడు, బోరెడ్ చేశాడు అంటాడు, వీడు పాలిటిక్స్లోకి వెళ్ళాడు అంటాడు. అంటే వాడు ఏం చేశాడు అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. కాకపోతే పరబ్రహ్మం విషయం అంత తేలిగ్గా అవగాహన రాదు. ఎందుకు? మన మనసు మన బుద్ధితోటి కనుక్కునేది కాదు. నిరాకారమైంది, అనంతమైంది, సనాతనమైంది అంటాడు. సనాతనం అంటే ఏంటి? ప్రస్తుతం ఉంది, అంతే కదా. ప్రాణం ఉంది, మనసు అన్నీ ఉన్నాయి. అలాగే ఆది అంటే ఎప్పటి నుంచి ఉందో తెలియదు. దీనికి ఇన్నాళ్ళ నాడుంది, ఇప్పుడుంది, ఇలా ఎక్స్పాండ్ అయిందని చెప్పడానికి ఏమీ లేదు. అదొక్క విషయమే మనం తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఈ భూమి మీదకి మనం వచ్చింది ఎందుకు? ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం తప్ప మనకి ఇంకా ఏమీ పని లేదు. ఇంకా చేసేదేమో తెలిసిపోతుందిగా. ఇన్నేళ్ళు వచ్చాయి, ఇన్నాళ్ళు ఉంటాయి. మాయ అంటే మెజర్ చేయొచ్చు, అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, పైన 24 చదువుకొని కొద్దో గొప్ప అజ్ఞానం పోగొట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. మరి అజ్ఞానం పోతున్న తర్వాత మనకున్నటువంటి మన లక్ష్యం ఏంది? ఇక ఈ భూమి మీద మనం ఉన్నది కేవలం భగవతత్వం విషయం, పరబ్రహ్మం విషయం తెలుసుకోవటమే అత్యుత్తమైంది తప్ప ఇంకొకటి ఏమీ తెలుసుకోవడానికి లేదు అంటాడు. తర్వాత అతనిని తెలుసుకున్నట్టు వలన మానవుడు పరమానందం పొందును. ఎందుకు పరమానందం పొందుతాడు? భౌతికంగా మాయ అన్నప్పుడు, లిమిట్ అన్నప్పుడు ప్రతిదీ కూడా ఉంటుంది, వచ్చింది, ఉంటుంది, వెళ్ళిపోతుంది అని తెలిసిపోతుంటుంది. తర్వాత ఏ పని టెంపరీ అని తెలిసిపోతుంది. వచ్చి పుట్టాము, పుట్టిన తర్వాత పెరిగాము, పెరిగిన తర్వాత ఉన్నాము, మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఎప్పుడో ఒకప్పుడు పాత చొక్కాలాగా వదిలేసిపోవడం అనేది సత్యం అని తెలిసిపోతుంది. మరి ఇలాంటప్పుడు నీకు ఏం ఆనందం ఉంటుంది? అందుకని దీనికి కాకుండా పరబ్రహ్మ పరమాత్మతత్వం అనేది నిరాకారం, ఏ భయాలు లేవు, ఏ కోరికలు లేవు. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మానంద స్థితిలో ఉంటుంది. మనం ఇప్పుడు దాచుకోవటం కానివ్వండి, ఇంకోదానికి కానీ కారణం ఏంది? భయం. అట్లాగేంటి, మళ్ళీ అది కావాలి ఇది కావాలి అనేదానికి ఏంటి మనకి ప్రాబ్లం? కోరిక. అంటే ఏంటి, జీవత్వంలో ఉన్నవేంటి? కోరిక, భయం. ఇప్పుడు పరమాత్మ తత్వంలో కోరిక, భయం లేవు, అంతే కదా. ఆయన ఊరికి జస్ట్ ఆలోచన చేసి వదిలిపెట్టాడు. కానీ నాకు రావాలి, నాకు వీళ్ళంతా దండాలు పెట్టాలి, నాకు ఇవన్నీ ఇవ్వాలని ఆయన అడిగాడా? అడగడానికి అక్కడ నామరూపాలు గుణాలు లేవు కదా. ఎప్పుడైతే మనం ఆ విషయంగా గ్రహిస్తూ ఉంటామో అప్పుడు మనం పరమానంద స్థితిలో ఉంటాం. పరమానందం అంటే శాంతి, అశాంతి లేని ప్రశాంతి స్థితిలో ఉంటాం అన్నమాట. అప్పుడు ఏంది, అతడు సదసత్తులకు అతీతుడు. ఎవరు? భగవతత్వం ఎలాంటిది? ఉన్నదని చెప్తావా, లేదని చెప్తావా? ఉండబట్టే ఇదంతా వ్యక్తమైంది. మరి ఈ వ్యక్తమైందంతా మరి ఆయనది కాగా అదే. అంటే ఏంటి, సత్తు అసత్తు ఆ భగవతత్వమే అంటాడు. అంటే ఏంటి, ఆ పరమాత్మతత్వానికి సత్తుకి అసత్తుకి అతీతుడు అంటాడు. అంటే రెండు ఆయనే. అక్కడి నుంచి వ్యక్తమైందంతా అసత్తు. మరి ఎక్కడి నుంచి వ్యక్తమైంది? సత్తులో నుంచి వ్యక్తమైంది. అంటే రెండు పరమాత్మతత్వమే అని చెప్తాడు. ఆ పరమాత్మను గురించి సమగ్రంగా నీకు తెలుపుతున్నాను, ఆ పరమాత్మ యొక్క తత్వం గురించి నీకు చెప్తున్నాను వినవయ్యా అంటాడు. అంటే ఏంటి, నీకు జ్ఞాన లక్షణాలు వచ్చిన తర్వాత నీకున్నటువంటి నీ భూమి మీద నువ్వు ఉండడానికి కారణం కేవలం భగవతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం తప్ప నీకు ఇంకా ఏమీ అవసరం లేదు. అది తెలుసుకున్నావు అంటే దానికి మించినటువంటి పరబ్రహ్మ ఆనందం ఇంకొకటి లేదు. అటువంటి ఆనంద స్థితిని, పరమాత్మ గురించి నీకు చెప్తాను, నువ్వు అర్థం చేసుకో. మరి ఎలాంటి వాడా పరమాత్మ? ఉండడం లేదు, లేదని లేదు. ఉండడం ఎందుకు లేదు? ఆ ఉండడం అనేటువంటి శక్తి నుంచే ఈ ఉన్నది అనేటువంటి విషయం అంతా వ్యక్తమైంది, అంతే కదా. నిరాకారమైనటువంటి శక్తి నుంచి ఆకారమైనటువంటి వ్యక్తమైనవి, అన్మానిఫెస్ట్, మేనిఫెస్ట్. మరి అటువంటి తత్వాన్ని నీకు చెప్తాను వినమంటాడు. ఇప్పుడు 13వది ఏం చెప్తున్నాడు ఒక్కసారి విన్నాం. ఆ పరమాత్మను చేతులు, పాదాలు, నేత్రాలు, చెవులు, శిరస్సులు, ముఖాలు స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? ఆ పరమాత్మను చేతులు అంటే ఏంటి? చేతులు పాదాలు వచ్చి భూమితత్వం అంతే కదా. మనం తయారైంది ఎట్లా? శరీరం పంచభూతాలతో తయారైంది. మన చేతులు, కాళ్ళు, తర్వాత మనకు డైజెస్టివ్ సిస్టము, మన ఎక్స్క్రిషను, ఇవన్నీ కూడా కర్మ, వాటిని ఏమంటారు? కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు ఇవి. తర్వాత పాదాలు, నేత్రం వచ్చేసి నేత్రాలు, చెవులు, ఇవన్నీ దేనికి? అవన్నీ జ్ఞానేంద్రియాలు. కళ్ళు జ్ఞానేంద్రియం.
ఆ తర్వాత చెవులు జ్ఞానేంద్రియం, ఆ తర్వాత మన ఆలోచనలు అవన్నీ కూడా వాటికి సంబంధించింది. తర్వాత ముఖాలు సర్వత్రా స్థిరాలై ఉన్నాయి, అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. అంటే ఏంది ఇక్కడ చెప్పదలుచుకున్నది? ఇప్పుడు వ్యక్తమైంది ఏంటి? పంచభూతాలుగా వ్యక్తమైంది. పంచభూతాల్లో మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటి పైనుంచి ఏమన్నారు మన భగవతత్వంలో? మీరు ఏ సాధనన్నా తీసుకోండి అబ్బా, ఆరోహణ అవరోహణ, అంతకంటే ఏం లేదు. గాయత్రి మంత్రం కూడా అంతే. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత అది తర్వాత విశ్వామిత్రుడు రాసిన గాయత్రి మంత్రం, కానీ ఏది తీసుకున్నా ఆరోహణ అవరోహణ. ఆరోహణ అంటే ఏంటి? అక్కడి నుంచి రావటాన్ని ఏమన్నాము? ఆరోహించడం అంటే పైకి వెళ్ళడం అనుకున్నాం. అవరోహణ అంటే పైన. ఎట్లా? పైన ఫస్ట్ ఆకాశం, ఫస్ట్ పరమాత్మతత్వం నిరాకారం, దాని తర్వాత ఒక శబ్దంలాగా వ్యక్తమైంది ఆకాశం. ఆకాశం తర్వాత వాయువు, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి నీళ్లు, నీళ్లలో నుంచి భూమి, అంతే కదా? అది పైనుంచి వచ్చేది. ఇవన్నీ తెలిసింది ఎవరికి? మన ప్రాణానికి, మనసుకి, బుద్ధికి, అహంకారం అంటే ఇది జీవ చైతన్యం. ఇలా తయారైందే మన శరీరమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రాణి అయినా. మరి అవరోహణ అంటే ఎట్లా? కింద నుంచి పైకి ఎట్లా? మనం ఇప్పుడు శరీరం ఉంది, శరీరంలో ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి, మన మనస్సు ఉంది, అంతే కదా? ఈ శరీరం తయారు చేసుకున్నటువంటి వస్తువులు, మనుషులు ఉన్నారు, అంతే కదా? శరీరమే కాదు, ఏ జీవి తీసుకున్నా. అందుకని ఇక్కడి నుంచి పైకి ఎట్లా వెళ్ళాలి? ఫస్ట్ శరీరం. శరీరం అంటే మన కాళ్ళు, చేతులు, మన ఎక్స్ప్రెషన్ వాటి వస్తాయి. వాటితో పాటు మళ్ళీ మన జ్ఞానేంద్రియాలు మళ్ళీ 5 వస్తాయి. ఇవన్నీ శరీరం. తర్వాత మన మనసు వస్తుంది, మన ప్రాణం వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏంటి? ఈ లక్షణాలు ఏంటి? భూమికి సంబంధించి కాళ్ళు, చేతులు స్ట్రక్చర్ అన్నాం. నీళ్ళకు సంబంధించింది ఏంటి? మన రక్తము. ఆ తర్వాత మన సృష్టికి సంబంధించిన వ్యవహారాలు అవన్నీ 2 నీళ్ళతత్వం. అగ్నితత్వం ఏంటి? ఘనం. అంటే అగ్నితత్వం అని ఏమంటాము అంటే అహం అనుకోవచ్చు, కాసేపు అనుకుందాము. అది తర్వాత మళ్ళీ హృదయతత్వం వచ్చి స్పర్శ, వాయుతత్వం. ఆ తర్వాత మళ్ళీ హృదయం వచ్చి వాయుతత్వం, అగ్నితత్వం వచ్చి మళ్ళీ కళ్ళు. ఆ తర్వాత మళ్ళీ శబ్దతత్వం వచ్చి మన విశుద్ధి చక్రం, గొంతు, శబ్దం, చెవులు. అంటే ఏంటి? అర్థం ఏంటి? ఈ పంచభూతాలతో తయారైనటువంటి శరీరము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మళ్ళీ అన్నీ పంచభూతాలే. అందుకని ఈ పంచభూతాలకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మనకి కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఏంటి మంచి లక్షణాలు? భూమికి ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటి? ఘనం, అంతే కదా? గట్టి పదార్థం ఇది. దానికి ఏమి మళ్ళీ ఎవరైనా కొట్టినా తిట్టినా మళ్ళీ రియాక్షన్ వచ్చేంత, రెస్పాండ్ అయ్యేంత చైతన్యం లేదు. అలాగే దీనికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి? పరమ ఓర్పు, అంతే కదా? స్వామీజీ శవం అయినా భరిస్తుంది, మామూలు మర్డర్ అయిన శవం అయినా భరిస్తుంది. ఓర్పు. తర్వాత క్రియేటివిటీ, గ్రావిటేషను, ఇవన్నీ దానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు. అందుకే భూదేవి, సీతామాతని భూదేవి అమ్మవారు అంటారు. ఎందుకంటారు? ఓర్పు మంతులు అన్నమాట. అందుకని భూమిని స్త్రీతో పోల్చారన్నమాట ఓర్పు కోసం. రెండోది వచ్చి నీటితత్వం. నీటితత్వం ఎంతసేపటికి వ్యాపించుకుంటూ పోతూ ఉంటుంది, ఏ ఒక చోట నిలబడదు. అందుకని ఏం చెప్పారు మన వాళ్ళు? వీటికి అనుగుణంగానే పూజా విధానం కూడా చెప్పారు. భూమి తత్వానికి ఏం చెప్పారు? అన్నదానం చేయమన్నారు. అన్నదానం అంటే ఏంటి? ఏదో ఒకటి దానం చేస్తూ పోతే మన యొక్క మానసిక శక్తి, అంటే మనకి జనరాసిటీ వస్తుంది, ఉదారత్వం వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఉదారత్వం వస్తుందో మనం విషయాన్ని అర్థం చేసుకుంటాం అంటాడు. రెండోది నీటి తత్వంలో ఏమన్నాడు? వ్యాపించుకుంటూ పోతుంది కాబట్టి ఆ నీళ్ల కోసం వెళ్ళినప్పుడు తీర్థయాత్రలు చేసి వాటిని ఏమంటారు? పుష్కరాలు వస్తాయి కదా. 12 సూర్యులు ఉన్నాయని మనకు భగవద్గీతలో చెప్పాడు కదా. 12 మంది ఆదిత్యులు. ఈ 12 మంది ఆదిత్యులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు వస్తాయి. అందుకని ఈ పుష్కరాలకు పోయి మానసిక శక్తిని, శారీరక శక్తిని ఎక్స్పాండ్ చేసుకోవటం అనే దానికోసం నీటి తత్వం కోసం చెప్పారు. నీరేంటి? నోరు. ఒకటి జ్ఞానేంద్రియంగా ఉంటుంది, కర్మేంద్రియంగా ఉంటుంది. కర్మేంద్రియంగా మాట్లాడుతుంది, జ్ఞానేంద్రియంగా రుచి చూస్తుంది. అట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్పాన్షన్ అంతే ఇక్కడ శరీరంలో కాదు, మళ్ళీ మనసే. మూడోది అగ్నితత్వం. ఇప్పుడు ఈ అగ్నితత్వం ఎట్లా ఉంది? దీనికి కారణం ఏంటి? మన శరీరానికి భయము, కోరిక. నా అంత వాళ్ళు లేరు అనేటువంటి అహం ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ లోపల అది ఉండదు, చచ్చే భయం. ఉండకపోతే రేపు తినే ఆహారం ఇవాళ దాచుకోవటం ఎందుకు? భయానికి. నా అంత వాళ్ళు లేరనుకుంటూ ఉంటుంది. అందుకని ఎంతసేపు నా అంత గొప్పని ఎవరు కనపడితే వాళ్ళకి గొప్పలు కూడా చెప్పేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ గొప్పలు చెప్పుకుంటుంటారో వాళ్ళకి చాలా భయము, అహం ఉన్నట్టు లెక్క. తర్వాత దుఃఖం ఉన్నా వాళ్ళకి అహం ఉన్నట్టు లెక్క. కోరికలు ఎక్కువ ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా అహం ఉన్నట్టు లెక్క. లేకపోతే అంత ఉండదనమాట. అదైపోయిన తర్వాత మూడోది ఇక్కడ ఏంది? చెడ్డ లక్షణం అహం కదా. ఇప్పుడు ఇక్కడ నీటి తత్వంలో నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటావు కదా, కొంచెం తీర్థయాత్రలు చేసి. మూడోది అహానికి ఏం చెప్తున్నాడు? ఒక యంత్రాన్నో దేన్నో పెట్టుకొని, ఒక మంత్రమో పెట్టుకొని, నువ్వు అగ్నికి పూజ చేసుకుంటూ పోతే ఆ అగ్నికి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి మనకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మన మనసు విశాలమై సత్యం నీకు తెలుస్తుంది. ఇప్పటివరకు నేను భగవంతుడు ఎక్కడో బయట ఉన్నాడు అనుకుంటాను, లేడు నా దగ్గరే ఉన్నాడు అనేటువంటి విషయం
విషయం ఆ తేజస్సు నేనే అని ఆ తేజస్సుకు నువ్వు చేయటం మొదలుపెట్టిన తర్వాత నీకు అది వస్తుంది అంటాడు. అప్పుడు కొంచెం అహం తగ్గుతుంది. ఎప్పుడైతే అహం తగ్గిందో ఇప్పుడు భగవతత్వం ఎక్కడుంది? హృదయతత్వంలో ఉంది. అంటే ఏంటి? వాతం అన్నది వ్యాపించిందంతా వాయువేగా. వాయువు నువ్వు కంటితో చూడలేవు కదా, అట్లాగే ఆకాశాన్ని వ్యాపించున్నది. ఎప్పుడైతే వ్యాపించున్నదో ఆ వ్యాపించినటువంటి పరమాత్మ తత్వం అన్నది ప్రాణశక్తి రూపంలో మన దగ్గరే ఉంది. దాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకుంటాను? అనవసరమైనటువంటి ఆలోచనలు గందరగోళాలన్నీ పోయిన తర్వాత నేను ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, శాంతి అశాంతి స్థితి దాటినప్పుడు భగవతత్వం నాలోనే ఉందనేటువంటి విషయం నేను అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి ఆకాశతత్వం మన వైఖరి. అప్పుడు ఎలా ఉంటుంది మన వైఖరి? ఈ చిన్న 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 విషయాలన్నీ పట్టించుకోదు. అందుకని వీటికి 4 పేర్లు పెట్టారు. పరావాక్కు, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటారు. అప్పుడు మన వైఖరి ఎలా ఉంటుంది? భగవతత్వం ఎలా అయితే ఉంటుందో మనం కూడా అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, జ్ఞానం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో చెప్తే ఇప్పుడు మంచి లక్షణాలు ఏంటి? వాయువు ఉంది, అంతా వ్యాపించి ఉంటుంది, అంతే కదా. అలాగే ఇప్పుడు వాటికి ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలన్నీ కూడా ఇప్పుడు నెగటివ్ లక్షణాలు ఉన్నాయి, పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి అన్నాను కదా. ఇప్పుడు మంచి లక్షణాలు మనం డెవలప్ చేసుకుంటూ పోవాలి. అందుకని ఎంతసేపు చెప్పిన మన పూజా విధానంలో అంతా కూడా పంచభూతాలకే మన పూజ చెప్పారు. చూడండి, మొట్టమొదటి మనం వినాయకుడిని పెడతాము, మట్టి. వినాయకుడు అంటే పసుపుతో పెట్టే ముద్దని, పసుపు అంటే మట్టి అనుకోవచ్చు, పెడతాం. పెట్టిన తర్వాత దాన్ని నీళ్లతోటి శుద్ధి చేస్తాం. ఆకు నీళ్లతో శుద్ధి చేసేది. కేశవాయ నమః అని మంత్రాలు చదువుతాం కదా, ఆ మంత్రాలు కూడా 24 మంత్రాలు ఉన్నాయట. కానీ కేశవాయ నమః, మాధవాయ నమః అని ఇంకోటి ఏదో మంత్రం చదువుతారు. ఈ మూడిటికి అర్థం కూడా 24కే వచ్చేస్తాయి. అంటే 3 చదివితే శుద్ధి అయిపోతుంది అని. ఇప్పుడు భూమికి పెట్టి నీళ్లతోటి దాన్ని శుద్ధి చేస్తాం. తరిన తర్వాత అగ్నికి వచ్చి మళ్ళీ దీపారాధన అంటాం. వాయువుకి వచ్చేసేసి వాయువు వచ్చేసేటప్పటికి మనం ప్రాణం వాయువు కదా, అందుకని అగరవత్తులు వెలిగిస్తాం. లాస్ట్లో వచ్చి ఆకాశానికి శబ్దం చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి అబ్బా, మనం చేసే పూజ అంతా ఇదే. అంటే ఏంటి? ఆవాహన చేస్తాము, మళ్ళీ కొంతసేపు ఉంచుతాము, మళ్ళీ దాన్ని ఇంకోటి ఏం చేస్తాము, దాన్ని భగవంతుని ఆవాహన చేస్తాము, తర్వాత ఉద్వాసన చెప్పేస్తాము. మరి ఆవాహన ఉద్వాసన అంటే పరమాత్మతత్వం లేదా? ఉన్నది, మనతోనే ఉంది. కాకపోతే ఏంటంటే క్రతువు కోసం చేసుకుంటూ పోతారు. వాటిని రిచువల్స్ అంటారు. ఆ రిచువల్స్ కూడా ఎందుకు? మనం నిరాకారంగా మారడానికే. చెయ్యంగా ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అవగాహన ఇప్పుడు తేజస్సు ఉంటే ఎక్కడ తేజస్సు? మన బుద్ధే. అందుకని మెకానికల్గా చెప్పినవన్నీ నమ్ముకుంటూ వెళ్లకుండా మ్యాగ్నెటిక్గా విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పిందే భగవద్గీత. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ పంచభూతాలకు సంబంధించినటువంటివన్నీ కూడా సర్వత్రా ఆవరించి ఉన్నాడు అంటాడు. ఇప్పుడు పరమాత్మ అంటే ఏం చెప్తున్నాడు? పరమాత్మ అంటే నిరాకారమైనటువంటి భగవతత్వం. ఎక్కడుంది? పంచభూతాలన్నింటిలో కాళ్ళు, చేతులు, కళ్ళు, కాళ్ళు, శిరస్సు సర్వత్రా ఆవరించి ఉన్నాడు అంటాడు. అంటే ఏంటి? ఎందుకు ఆవరించున్నాడు? ఇవన్నీ వ్యక్తమైంది ఎక్కడ? పంచభూతాలు, అష్టప్రకృతులు, ఆ తర్వాత మన జీవ చైతన్యం అంతా వ్యక్తమైంది భగవతత్వంలో నుంచే కదా. అందుకని తను లేని ప్లేస్ ఎక్కడుంది? తన ద్వారా వచ్చినవే కదా. అందుకని అంతా తనే ఉన్నాడు అనేటువంటి భావంతో చెప్పడం జరుగుతుంది. ఇది రేపు కంటిన్యూ చేస్తాం. ఆల్రెడీ ½ అన్ అవర్ దాటింది. నమస్తే.